జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కత్తులతో పొడిచి చంపి పారిపోయిన మిగతా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. నిన్న రాత్రి రెడ్డి కాలనీ దగ్గర 4 దుండగులు రాజలింగమూర్తిని కత్తులతో పొడిచి చంపారంటున్నారు స్థానికులు. భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎకరం భూమి విషయంలో కొందరితో రాజలింగమూర్తికి గొడవలున్నాయి. కోర్టులో రాజలింగమూర్తికి అనుకూలంగా తీర్పు వస్తుందనే కాపు కాసి హత్య చేశారని అనుమానిస్తున్నారు. హంతకులను పట్టుకునే వరకు అంత్యక్రియలు చేయమని ఆందోళన చేపట్టారు మృతుని కుటుంబ సభ్యులు. ఇక మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుతో పాటు పలువురిపై న్యాయ పోరాటం చేస్తున్నారు రాజలింగమూర్తి. భూపాలపల్లి కోర్టులో మేడిగడ్డ కుంగుబాటుపై ప్రైవేట్ పిటిషన్ వేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండించారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ. రాజలింగమూర్తి హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సిబిసిఐడి దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక పూర్తిస్థాయి విచారణ జరిపి అసలు బాధ్యులను శిక్షించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రాజలింగం పోరాడుతున్నారని చెప్పారు. సుఫారీ ముఠా వెనుకున్న అసలు వ్యక్తుల బండారం బయటపడుతుందన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. రాజలింగమూర్తి మీద జరిగినటువంటి హత్య ఇది భూపాలపల్లిలో మొదటి హత్య. ఇలాంటి హత్య తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఆ యొక్క హత్య చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రాత్రే చెప్పాను. ఆ హత్య చేయడంలో ఒక సుపారీ ఏమన్నా పాత్ర ఉందా? దాని వెనుక ఎవరైనా ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఉన్నారా? విచారణ జరిపించాలని కూడా పోలీసుల ద్వారా మేము కోరాం. ఒకవేళ నిజాలు తేలాలన్నా సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించే విధంగా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జరిపించాలని కూడా కోరుతున్నాం. మేడిగడ్డలో ఫిల్ చేయడం కానీ, ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల మీద కోర్టులో పిటిషన్ వేయడం కానీ, గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆ నిజాలు తేలాలంటే సరైనటువంటి విచారణ జరగాలని మా అభిప్రాయం. ఏది ఏమైనా ఇలాంటి హత్యలు, ఈ రౌడీయిజాలు, గుండాయిజాలు, కత్తులతో దాడి చేసి చంపడం, ఇది తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇలాంటి పునరావృతం కాకుండా బాధ్యుల మీద కఠినంగా శిక్షించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దాని వెనుకున్నటువంటి వ్యక్తులను కూడా లోతుగా విచారణ జరిపించి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నేను శాసనసభ్యునిగా ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. కఠినమైన చర్యలు తీసుకునే కొరకు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. రౌడీ మూకలు, గుండా మూకలు ఇలాంటి చర్యలు ఇంకా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు పోలీసులు తీసుకోవాల్సిందిగా కూడా శాసనసభ్యునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.